అందుకని యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందులో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో నిస్వార్థంగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజా జీవితంలో కానీ మచ్చ లేకుండా మానవత్వంతో పనిచేస్తున్నాను కాబట్టి నా తమ్ముళ్ళు పిలవగానే ఇక్కడికి రావాలనిపించింది. కాబట్టి ఈ సమస్యని తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా. ఇది పెద్ద ఎత్తున ఇది ప్రాజెక్టులు కడతారు, RRR కట్టమనండి, ఫ్యూచర్ సిటీ కట్టమనండి, రైతులను కాపాడాలి, సంక్షేమ పథకాలు పెట్టాలి, పేదోళ్ళను కాపాడాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ దేశానికి వెన్నుముక బలం దేశ భవిష్యత్తు యువత. ఆ యువత పక్కదారి పోకుండా కష్టాల పాలు కాకుండా ఆ యువతను కాపాడాల్సిన బాధ్యత మనమందరి మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా నా వంతు కృషి చేస్తా అని చెప్పడానికి ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ 17 ఒక నియంత పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు. అటువంటి రోజు అమరవీరుల స్తూపం దర్శించుకొని నా తమ్ముళ్లకు నేను అభయం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ వెంట నేనుంటా, మీరు భయపడకండి, మీరు అధైర్యపడొద్దని చెప్తందుకు ఇంత దూరం వచ్చిన.